బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే ఒక రాజు మనకు కనబడతాడు. యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజుల్లో హిజ్కియా చాలా ప్రాముఖ్యమైనవాడు. హిజ్కియాకు ఒక రోజున మరణకరమైన రోగం వచ్చినప్పుడు నీ ఇల్లు చక్కబెట్టుకో అన్న వర్తమానం అతనికి వచ్చేసింది. అయితే హిజ్కియా ఆ వర్తమానాన్ని విన్న తర్వాత తను ఎవరి దగ్గర పరిగెత్తగలడు, ఎవరి వైపు చూడగలడు? ఒక నిర్ణయం తీసుకున్నాడు, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తానని. గోడ తట్టు తిరగడం అంటే మరెవ్వరూ అతన్ని చూడడం లేదు, మనుషులు కనబడటం లేదు, లేదా అతని చుట్టూ ఉన్న అధికారులు కనబడడం లేదు, తనకు అడ్వైస్ ఇచ్చే ఆలోచనకర్తలు ఎవరు అక్కడ లేరు. దేవుని వైపు తిరగాలన్న ఆశతో గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నీవు ఇల్లు చక్కబెట్టుకో అని వర్తమానం ఇచ్చి వెళ్ళిపోతున్న ప్రవక్తతో దేవుడు మరలా మాట్లాడాడు, నువ్వు వెళ్ళాలి, ఇంకొక వర్తమానం హిజ్కియాకి చెప్పాలని. యెషయా దైవజనుడు వెనక్కి వచ్చి దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు, నేను నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీటిని చూశాను, నీకు మరలా ఆయుష్ను ఇస్తున్నాను. ఎంత చక్కని మాట అది. నీవు కన్నీళ్లు విడిచుట్టు నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీకు ఆయుష్ను ఇస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మరణ భయం నేను వెంటాడుతుందా? ఎవరో చెప్పేశారు ఆల్రెడీ, ఒక నెల లేదా ఒక 2 నెలలు మాత్రం నువ్వు బ్రతుకుతావు, 3 నెలలు మాత్రమే నువ్వు జీవించగలవు. ఈ రోగం నిన్ను మరణానికి ఇడ్చుకుని పోతుంది, నీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, అందును బట్టి ఈ నెలలో నువ్వు అదైపోతావు, ఇదైపోతావు. ఎవరెవరో నిన్ను చూసి మాట్లాడుతున్నారా? మానసికంగా నేను కృంగదీయడానికి ప్రయత్నం చేస్తున్నారా? నీకు ఆయుష్ ఇచ్చేవాడు దేవుడు కదా, ఆయన కదా జీవాధిపతి. ఆయన గట్టిగా పట్టుకో, ఆయన యందు విశ్వాసం ఉంచు. నీకు వస్తున్న రిపోర్ట్లను చూసి కృంగిపోతున్న నీవు దేవుని వైపు చూడగలిగితే, ప్రభువా విశ్వాసంతో నీ దగ్గరికి వస్తున్నాను, నాకు జీవం ఇచ్చిన వాడు నీవు, ఆయుష్నిచ్చేవాడు నీవు, హిజ్కియాకు ఆయుష్ను పొడిగించిన దేవుడు, నీ జీవితంలో మేలు చేస్తాడు ఆయన, ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు.